ఎందుకలా? అంత మోయడానికి లేదు. ఓకే. ఆ విధంగా 21 రోజుల పాటు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ జరిగితే దాదాపు 30 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇది ఈ యొక్క ఆపరేషన్లో. కొంతమంది కొండ దిగి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు మళ్ళీ పోలీసుల చేతుల్లో మరణించారు. చాలామంది లొంగిపోయారు, కొంతమంది అరెస్ట్ కాబడ్డారు. సో ఈ విధంగా కేంద్ర బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ స్వాధీనం చేసుకుంది. కేంద్రం ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుందో అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ 3 ప్రాంతాలు మావోయిస్టు రహిత ప్రాంతాలుగా మారిపోయాయి. తమాషా ఏంటంటే ఆ కర్రెగుట్టలోని ప్రాంతాల్లో గోండులు, చెంచులు వీళ్ళంతా ఈ ఆదివాసీలు నివసిస్తారు. అవి అక్కడ ఆ ప్రాంతం అంతా దట్టమైన అడవులు, జలపాతాలు, గుహలు, ఇట్లా దుర్భేద్యమైనటువంటి ప్రదేశాన్ని మావోయిస్టులు తమ కంచుకోటగా తయారు చేసుకున్నారు. ఇది పెద్ద విషయం ఎవరికి? కేంద్ర ప్రభుత్వం. ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళ కొండ మీద శాశ్వత శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని 5 సంవత్సరాలు పోలీసులతో, భద్రతా దళాలతో యుద్ధం చేయడానికి తగినటువంటి సామాగ్రి, మెడిసిన్, ఆహారాన్ని రెడీ చేసి పెట్టారు. 5 సంవత్సరాలు. ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఒక మనిషి విప్లవ రూపంలో వెళ్ళిపోయి కుటుంబ సభ్యులను వదిలేసి, స్నేహితులను వదిలేసి, ఆరోగ్యాన్ని వదిలేసి, ఆకలిని వదిలేసి ఇంత పట్టుదలతో ఉద్యమాలు నడుపుతారా అని కూడా మనకు నిజంగా. మరి దెబ్బతో ఇక సెంట్రల్ కమిటీ, ఈ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మొత్తం దండకారణ్య కమిటీ నిర్మాణము, అలాగే కేంద్ర కమిటీ నిర్మాణము 2 ధ్వంసమైంది. దాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడం చాలా అసాధ్యమైనటువంటి పని, చాలా కష్టం. రైట్. మన బెంగాల్లో అన్న ఒక చిన్న నక్సల్బరి అనే ఊర్లో పుట్టిన ఇది ఇన్ని రాష్ట్రాలకు ఎలా బాకింది? అసలు వీళ్ళకి ఫండింగ్ ఎట్లా వచ్చేది? 1967లో నక్సల్బరీ ప్రాంతంలో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా రైతులు పోరాటం చేశారు. ఓకే. ఆ పోరాటము మొత్తం భారతదేశాన్ని ప్రభావితం చేసింది. ఆ సందర్భంగా అప్పుడు నక్సల్స్ అనేవాళ్ళు. ఓకే. వాళ్ళల్లో కానుసన్యాల్, చరు మజుందార్ లాంటి వ్యక్తులు ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు. ఓకే. ఇది ఈ యొక్క నక్సల్బరీ ఉద్యమం. అసలు నక్సల్ అనే పేరే నక్సల్బరీ విలేజ్ మీద వచ్చింది. ఓకే. ఓకే. ఇక్కడ ఏం జరిగిందంటే ఆనాటి సమాజంలో భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు, దళారులు వల్ల విద్యా, వైద్యం, ఉపాధి ప్రజలకు, మామూలు ప్రజానికానికి దూరమైనవి. పారిశ్రామికీకరణ, మైనింగ్ వల్ల ప్రజలకు పునరావాసం అందల. వాళ్ళల్లో సహజంగా అసహనం, కోపం, పగ రగిలిపోతాయి. అలా ఆ యొక్క అట్టడుగు వర్గాల వాళ్ళంతా కూడా వీటితో రగిలిపోయి రాడికల్ ఉద్యమాల వైపు పరిగెత్తారు. ఆ సమూహాల్లో చేరిపోయారు. అప్పుడు ఉపాధి ఎక్కడిది, చదువు ఎక్కడిది, అమ్మాయిలు. కాబట్టి ఆ రోజుల్లో నక్సలిజం ఆ విధంగా ఇది బలంగా. అప్పట్లో నక్సలిజానికి పెద్ద గ్లామర్ ఉండే, ఇప్పుడు గ్లామర్ లేదు. గ్లామర్ లేదు. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయో, ఎప్పుడైతే కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసాయో, అప్పుడు అందరూ సుఖంగా జీవించి, సుఖంగా, ఆనందంగా, తృప్తిగా క్రెడిట్ కార్డులు వచ్చాయి, హాయిగా బతుకుతున్నారు. ఎవరు అడవులకు పోయి ఎండలో మాడి ఆకలికి చచ్చిపోయి పోలీసులతో చేతులతో తప్పించుకొని పారిపోయి అజ్ఞాతంలో ఉండాలని ఎవడు అనుకోవడం లేదు. అంతే కదా. రైట్. ఇక మన తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ విషయానికి వస్తే, అప్పుడు అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది, తిరుపతి సాక్షిగా. ఏంటి సార్ అసలు దాని వెనుక ఇన్సైడ్ స్టోరీ ఏంటి అసలు? అది యాక్చువల్గా ఏం జరిగిందంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మావోయిస్టుల మీద నిషేధం పెట్టాడు. ఓకే. ఆ సందర్భంగానే తెలంగాణలో నాకు తెలిసిన మటుకు బై ఎలక్షన్లు జరిగేటువంటి సమయంలో ఈయన మీద ఒక హత్యా ప్రయత్నం జరిగింది 1998 ప్రాంతాల్లో అనుకుంటా. ఓకే. ఒక ఎద్దుల బండిలో క్లైమోర్ మెయిన్స్ పెట్టేసి వెళ్ళిపోయారు. అదృష్టవశాత్తు ఈయన తప్పించుకున్నాడు. ఓకే. కానీ భద్రతా వలయంలో లొసుగులను వీళ్ళు పసిగట్టలేకపోయారు. ఎవరు?
భద్రతా దళాలు, అచ్చా ఓకే. పోలీస్ వ్యవస్థ కానీ ఇంకోటి కానీ ఒరే ఇలా జరిగింది కదా, మళ్ళీ ఇలాంటివి జరగచ్చు కాబట్టి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయంలో Right. కొంత నిర్లక్ష్యం చేసుకున్నారో లేకపోతే ఇక జరగకపోవచ్చులే అనుకున్నారో తెలియదు మనం. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు కూడా కష్టపడి అంతే పనిచేసేవాళ్ళు కదా. కదా. వాళ్ళంత ఈజీగా కాలక్షేపం చేసే మనుషులు ఏం కాదు. అంతే కదా. వాళ్ళు కమిటెడ్ అవును. ఆఫీసర్స్. సో మొత్తానికి జరిగింది. దాని తర్వాత 2003 అక్టోబర్ 1వ తేదీ తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వెంకటేశ్వర స్వామి వారికి పట్టుబట్టలు సమర్పించాలి. దానికి కారులో తిరుపతి నుంచి బయలుదేరి తిరుమలకు వెళ్ళాలి. ఆ కారులో ఆల్రెడీ సీఎం గారు, బొజ్జల గోపాలకృష్ణ గారు, చదలవాడ కృష్ణమూర్తి గారు ఉన్నారు. అయితే సిఎస్ఓ ఉమాపతిని ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూర్చోవలసినటువంటి ప్లేస్లో రెడ్డివారి రాజశేఖర రెడ్డి గారు ఎక్కి కూర్చున్నారు. అప్పుడు ఆయన పుత్తూరు ఎమ్మెల్యే. ఓకే. ఆయన ఎక్కి కూర్చున్నారు. కరెక్ట్గా కారు అప్పుడు ఏంటి, ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కారు, అదే కదా. జెడ్ ప్లస్ కేటగిరీ. అలాంటిది ఆయన 4 గంటల 12 నిమిషాలకు అలా అలిపిరి టోల్ గేట్ దాటాడు. సడన్ గా బ్లాస్ట్ జరిగింది. ఆంధ్ర రాష్ట్రం అంతా అల్లోకల్లోలం అయిపోయింది, షాక్ అయిపోయింది. మరి ఏంటి అసలు కాదే. అక్కడ తమాషా ఏం జరిగిందంటే 17 క్లైమోర్ మైన్స్ పెడితే 9 పేలినాయి. 9 పేలితే అదృష్టవశాత్తు ఎవ్వరికి ఏమి కాలే కాదు, తీవ్రమైనటువంటి గాయాలతో మాత్రం బయటపడలేరు, ప్రాణహాని మాత్రం జరగలేదు. అది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఏం జరిగిందంటే ఈ కేసు దాదాపు 11 సంవత్సరాలు జరిగింది. ఒక ముగ్గురిని దోషులుగా తేల్చారు. వాళ్లకు 4 సంవత్సరాలు ఏమో శిక్ష పడింది. ఓకే. అయితే ఈ బ్లాంబాస్ట్ తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్గా డిటి నాయక్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఈ భద్రతా లోపాలను అధ్యయనం చేయడం కోసం ఉత్తరప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రకాష్ సింగ్ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా ఆయన కూడా విచారణ కమిషన్ వేశారు. సో ఇదంతా జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నక్సల్స్కి వ్యతిరేకంగా గ్రే హౌండ్స్ అనేటువంటి వ్యవస్థను పెట్టాడు. ఓకే. ఓకే. ఇది కారణం అని చెప్తారు ఎవరు, మన జర్నలిస్ట్ మిత్రులు, చరిత్రకారులు, వీళ్ళంతా కూడా ఇది కారణము. మొదటేమో ఆయన వాళ్ళ మీద నిషేధం పెట్టాడు, దాని తర్వాత ఆయన వీళ్ళకి వ్యతిరేకంగా గ్రే హౌండ్స్ పెట్టాడు. సో ఆ విధమైనటువంటి వైరం వల్ల వాళ్ళు ఈయనను టార్గెట్ చేశారు అని చెప్పి. ఏదేమైనా సురక్షితంగా ఆయన బయటపడ్డాడు. ఆంధ్రదేశం ఊపిరి పీల్చుకుంది. కాదు సార్, అంత ఇంటెలిజెన్స్ సార్ నక్సల్స్కి అప్పట్లో. అంటే ఆ క్షణానికి ఎక్కడ పోతున్నా అనేది కూడా వాళ్ళకి అంత పెద్ద చీఫ్ మినిస్టర్ సంబంధించిన పర్యటన వివరాలు క్షణక్షణం అందించేంత నెట్వర్క్ ఉండేది సార్ వాళ్ళకి. ఇప్పుడు ప్రతి వ్యవస్థలో ఇప్పుడు పోలీసులకు మావోయిస్టులో కోవర్ట్లు ఉంటారు. అచ్చా. ఓకే. పోలీసుల్లో మావోయిస్టులకు కావాల్సిన కోవర్ట్లు ఉంటారు. రైట్. ఇది సహజం. దీని గురించి మనం ప్రత్యేకంగా ఆలోచించి తీవ్రంగా ఇది చేయాల్సిన అవసరమే లేదు.